హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే ఒకే గూగుల్ అకౌంట్లో అంటే ఒకే జీమెయిల్ అకౌంట్లో మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయండి. ఒకే జీమెయిల్లో మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారనుకోండి, ఇప్పుడు ఒక ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, యాడ్సెన్స్ లో కనెక్ట్ అనేది చేస్తారు, నార్మల్గా రన్ అవుతుంది. అదే ఈమెయిల్ అడ్రస్లో ఇంకో ఛానల్ లేక ఇంకా 2 ఛానల్ అనేది క్రియేట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్లో 2 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారనుకోండి. ఒక్క ఛానల్ ఏమో నార్మల్గా వెళుతూ ఉంటుంది, ఏ ఇష్యూ లేకుంటే ఏం ప్రాబ్లం అనేది లేదు. రెండో ఛానల్లో ఏదైనా ఇష్యూ ఉంటే కానీ లేక ఫస్ట్ ఛానల్లో ఏదైనా ఇష్యూ ఉంటే కానీ సో మీ యూట్యూబ్ ఛానల్ సమ్ టైమ్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి, ఒక్క ఛానల్ టర్మినేట్ అయితే ఇంకొక ఛానల్ కూడా ఎఫెక్ట్ అనేది అవుతుందండి. ఆ ఛానల్ టర్మినేట్ అనేది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఒక ఛానల్లో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అది యూట్యూబ్లోనో కావచ్చు లేక మెయిల్ ఐడిలోనో కావచ్చు, ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే మెయిల్ ఐడిలో ఉన్న 2 యూట్యూబ్ ఛానల్కు ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఏదైనా ఒక ఛానల్ టర్మినేట్ అయ్యిందంటే ఇంకో ఛానల్ కూడా టర్మినేట్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నాది ఒక్క జీమెయిల్లో 2 యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక ఛానల్ టర్మినేట్ అయితే ఇంకో ఛానల్ రికవర్ చేసుకోవచ్చు కదని. సో అలా అవ్వదండి. మీకు ఏ ఛానల్ అనేది టర్మినేట్ అయిందో ఆ ఛానల్ రికవర్ చేస్తేనే ఇంకో ఛానల్ అనేది మీకు వస్తుందండి. మీకు ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటా. ఒకే జీమెయిల్లో 2 యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయకూడదు, ఒక జీమెయిల్లో ఒకే యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసుకోవాలండి. అలా మీకు ఇంకో యూట్యూబ్ ఛానల్ కావాలనుకుంటే కొత్తగా సెకండరీ మెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో సెకండ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోండి. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఎప్పుడు ఒకే మెయిల్లో 2 యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోకూడదండి. సపరేట్గా అనేది ఉండాలి. ఒక్కో జీమెయిల్కి ఒక్కో యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.